రోగము కలిగించేవాడు నాశనమైపోతూ ఉన్నాడు. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దావీదు చిన్నవాడుగా ఉన్నప్పుడే దేవుడు చూశాడు. దేవుడు తన ప్రజల మీద రాజ్యాధికారం ఇద్దామని, రాజుగా నియమిద్దామని దావీదు పక్షంగా ఒక ఉన్నతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి దావీదు ఇంటికి ఒక ప్రవక్తను పంపించాడు. దేవుని ఉద్దేశం తెలియని, దేవుని ఆలోచన తెలియని తన తండ్రి, దావీదు యొక్క తండ్రి యెష్షయి ఆ ఇంట్లో ఉన్నాడు. అప్పుడు ప్రవక్త గారు అన్నారు, మీ పిల్లల్లో ఒక అబ్బాయిని దేవుడు రాజుగా నియమించాలని అనుకున్నాడు, అందుకనే నన్ను పంపించాడు. నీ పిల్లలు ఎవరున్నారో తీసుకురా అన్నప్పుడు, పెద్దోడే అయి ఉంటాడు, వాడైతే కండలు తిరిగినోడు,
వాడైతే యుద్ధాభ్యాసం చేసినాడు, వాడే అయి ఉంటాడు. అరే పెద్దోడా రా అన్నాడు. పెద్దోడు వచ్చి నిలవబడ్డాడు. ఇతను కాదు, ఎవరు లేరా అని అడిగినప్పుడు మరొకడు ఉన్నాడండి వీడి తర్వాతోడు, వాడికంట వీడు కండలు తిరిగినాడని వీడిని పంపించాను, వాడిని కూడా పిలిపిస్తాను అని చెప్పి అరే రెండోవాడా రా అన్నాడు. అతను కూడా వచ్చాడు, నిలవబడ్డాడు. ఇతను కాదు, ఇంకెవరు లేరా? మరొకడు ఉన్నాడండి, వాడు మహామేధావి, తెలివైనోడు అని మూడో వాడిని పిలిచాడు. ఇలా కుమారులందరినీ పిలిచాడు. ఇంతేనండి అన్నాడు. ఇంకెవరు లేరా? ఇంకెవరు లేరు బాబు, ఇంకెవరు లేరా? జాగ్రత్తగా ఆలోచించు, వీరెవరు కాదు, ఇక నీ కుమారులు లేరా? ఒకడు ఉన్నాడండి పనికిమాలినోడు. ఆ పనికిమాలినోడు అని 4 గొర్రెలు కొని అరణ్యంలో గొర్రెలు మేపుకోవడానికి వాడిని పంపించాను. అతన్ని పిలిపించు, రే చిన్నోడిని పిలిచిరండి అనగానే ఆ కడసార్పుటోడిని చిన్నోడిని పిలవడానికి పరిగెత్తుకొని వెళ్ళి రే నాన్న నిన్ను పిలుస్తున్నాడు రా అనగానే నాన్న ఈ గొర్రెలు చూసుకోరా నేను వెళ్తున్నాను అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇంటికి వచ్చాడు. అలిసిపోయి ఆ గుమ్మం దగ్గరికి నెమ్మదిగా వచ్చేటప్పటికి ప్రవక్త చూచాడు. చక్కని నేత్రాలు కలిగినవాడు, ఎర్రనివాడు, చిన్నవాడు, దేవుడు కోరుకున్నవాడితడే. దావీదు తర్బీదు కేంద్రంలోనికి ప్రవేశించావు. ఇప్పుడు నీకు తర్బీదు ఎక్కడండి? నా తర్బీదు ఎక్కడా? అరణ్యంలో. దేవునికి స్తోత్రం. ఎక్కడండి నీ తర్బీదు ఎక్కడా? దేవుడు ఎక్కడ తర్బీదు నిన్ను చేయిస్తే అక్కడ తర్బీదు అవ్వాలా. నేను రాబోయే కాలానికి కాబోయే రాజుని, నన్ను ఒక ఉన్నతమైన స్థానంలో నన్ను తర్బీదు చేయి అని దావీదు అడగలేదు. దేవుడు ఎక్కడ పెడితే అక్కడ, దేవుడు ఎక్కడ ఉంచితే అక్కడ నీ ఉన్న స్థితిలో సంతోషాన్ని కలిగి ఉండాలా, నువ్వు ఉన్న స్థితిలో ఆనందాన్ని కలిగి ఉండాలా, నువ్వు ఉన్న స్థితిలో నువ్వు సంతృప్తిని కలిగి ఉండాలా. దేవునికి స్తోత్రం. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అరణ్య యాత్రలోనా నా దాగు చోటు నీవే, నా నీటి ఊట నీవే. అతి కాంక్షణీయుడా ఆనుకొనెదని మీద, నా యేసు రాజా 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 నా యేసు రాజా 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 నా యేసు రాజా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అరణ్యంలో తర్బీదు కేంద్రం, అరణ్యమే తర్బీదు కేంద్రం. అరణ్యంలో ఉంచాడు. అరణ్యంలో దావీదు తర్ఫీదు అవుతా ఉన్నాడు. దావీదు అరణ్యంలో ఆరాధన చేస్తున్నాడు. దావీదు పని ఏంటంటే గొర్రెలు కాసుకోవడం, ఆరాధన చేయడం. ఆరాధన చేస్తూ 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 అలాగే పరవశించిపోవడం. ఆ రోజు ఏం జరిగిందంటే సాయంత్రం ఇంటికి వెళ్దాం అనేటప్పటికీ గొర్రె పిల్ల కనిపించలేదు. ఇంటికి వెళ్ళానంటే మా నాన్న వీపు విమానం మోత చేస్తాడు, ఇక నా పని అయిపోయింది, ఒక గొర్రె కనిపించట్లేదు అని చెప్పి గొర్రెలన్నీ ఓ పక్కన పెట్టి ఆ గొర్రె పిల్లని కనిపించలేని ఆ గొర్రె పిల్లని వెతుకుతా ఉన్నాడు. ఆ గొర్రె పిల్ల పేరు బుజ్జి. బుజ్జి ఎక్కడున్నావే, బుజ్జి ఎక్కడున్నావు అంటున్నాడు. అదే అంటుంది. ఎక్కడున్నావు చెప్పు అంటే అంటుంది. ఆ బండ సందుల్లో చూశాడు, ఆ పొదల చాటును చూశాడు, ఎక్కడ కనిపించలా. అప్పుడు అక్కడ అలా 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 వెళ్ళిపోతుంటే ఒక గాఢాంధకారపు లోయ ఉంది, అక్కడ అలా చెవి పెట్టాడు. అంటుంది. అమ్మో ఎక్కడే ఉన్నట్టుంది నా గొర్రెపిల్ల అని ఆ గాఢాంధకారపు లోయలోనికి దూకేశాడు. ఆ గాఢాంధకారపు లోయలోకి దూకేశాడు. మొత్తం అంతా చీకటి. బుజ్జి ఎక్కడున్నావు అంటే అంటుంది. ఇక్కడే ఉన్నావు కదా, ఎక్కడున్నావు అనేటప్పటికీ ఎదురుగా ఒక వ్యక్తి, వెలుగుతో ఒక వ్యక్తి వచ్చి నిలవబడ్డాడు. ఆయన నజరేయుడని యేసుక్రీస్తు. దావీదు బుద్ధి బుర్ర లేదు, బుర్రుందా? ఇంత చీకట్లోకి, ఇంత గాఢాంధకారపు లోయలోనికి ఎలా దిగిపోయావు? పులులే ఉంటాయి, సింహాలే ఉంటాయి,
పావులే ఉంటాయి, తేళ్లే ఉంటాయి. ఎలా దిగిపోయావు? గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన నేను భయపడను. నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. నీవు నాకు తోడైయుందువు. నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దావీదు, నా మనసే నీకుంది. తప్పిపోయిన ఒక్క గొర్రె పిల్ల కోసం నేను కూడా వెతుకుతాను. నాది కూడా అలాంటి మనసే. తప్పిపోయిన ఒక్క గొర్రెను రక్షించుట కోసమే నేను ఈ భూమి మీదకి వచ్చాను. అదే రీతిగా ఒక మంచి మనస్సాక్షిని నీ దగ్గర నేను చూచాను. ఈ పరీక్షలు నువ్వు పాస్ అయ్యావు అన్నాడు దేవుడు. గొర్రె పిల్లని తీసుకొని భుజం మీద వేసుకొని, ఆ గొర్రె పిల్లని తీసుకొని భుజం మీద వేసుకొని చక్కగా ఇంటికి వెళ్ళిపోయాడు. అలా అరణ్యంలోకి వచ్చాడు. తర్వాత అరణ్యంలో ఏం పని? దావీదు గారి పని ఏంటి? ఆరాధన చేసుకోవడం, గొర్రెలు కాసుకోవడం. గొర్రెలు మేస్తూ ఉన్నాయి, ఆరాధనలోకి వెళ్ళిపోయాడు. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, యేసునాదుని మేళ్ళను తలంచి స్తోత్రం దావీదో అని పరిశుద్ధాత్మ దేవుడు కేకేశాడు. ఏంటి ప్రభువా అని అడిగాడు. నీ ఎదురుగా నీ గొర్రె మందల్లో నుంచి గొర్రె పిల్లని సింహం ఎత్తుకెళ్ళిపోతుంది. నువ్వేం చేస్తావు? ఇది నేను నీకు పెట్టే తర్బీదు. నువ్వేం చేస్తావు? నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలను. ఆ గొర్రె పిల్లని ఆ సింహము నోట్లో నుంచి నేను విడిపిస్తాను. వెంటనే వెళ్ళి ధైర్యంతో వెళ్ళి ఆ సింహం నోట్లో నుంచి ఆ గొర్రె పిల్లను విడిపించాడు. గొర్రె పిల్లని అయితే విడిపించావు, ఇప్పుడు ఎలుగుబంటిని పంపిస్తా. నా తర్ఫీదులో 3వ భాగంగా నీ దగ్గరికి నేను ఎలుగుబంటిని పంపిస్తా. ఇప్పుడేం చేస్తావు? నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. ఆ ఎలుగుబంటి చేతుల్లో నుండి ఆ గొర్రె పిల్లని విడిపించగలను అని చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నీ ఎదురుగా సింహం వచ్చినప్పుడు, నీ ఎదురుగా ఎలుగుబంటి వచ్చినప్పుడు, నీ ఎదురుగా గాఢాంధకారపు లోయ వచ్చినప్పుడు నువ్వు భయపడవద్దు. అప్పైనా, అనారోగ్యమైన, శ్రమ అయినా, ఉపద్రవమైన, కష్టమైన, కన్నీళ్ళైనా, కుటుంబ సమస్యలైనా, వేదనైనా, జాగరాలైనా, అది ఏదైనా కానీ నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నువ్వేం చెప్పాలంటే, నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తం చేయగలను. ఈ గాఢాంధకారాన్ని నేను ఛేదించగలను. ఈ ఎర్ర సముద్రాన్ని నేను దాటగలను. నాకు ఆహారం లేకపోతే ఆయన ఆహారాన్ని నాకు ఇస్తాడు. ఈ అప్పుని, ఈ అనారోగ్యాన్ని నేను జయిస్తాను. ఆ సింహాన్ని ఎదిరిస్తాను. నాదెవడు అపహరించలేడు. నాకు కలిగింది నా దేవుని రక్తపు కోటలో భద్రపరిచాడు. ఏ రోజైతే నేను యేసు ప్రభు దగ్గరకు వచ్చానో, ఏ రోజైతే ఆయన్ని నమ్మానో, విశ్వసించానో, ఏ రోజైతే యేసయ్య రక్తం చేత నేను కడగబడ్డానో, ఆ రోజే ఆయన తన రక్తపు కోటలో నన్ను, నా ఆరోగ్యాన్ని, నాకు కలిగిన సమస్తాన్ని, నా పాడి పంట, నా వ్యవస్థ అంతటిని ఆయన భద్రపరిచాడు. ఆయన సంరక్షించాడు. ఆయన భద్రతలో నేనున్నాను. ఆయన నా చుట్టూ కంచె వేశాడు. ఈ ప్రపంచంలో ఏది ఎంత మాత్రం నాకు ఏ హాని చెయ్యలేదు. నేను భయపడను. కారణం ఏంటంటే క్రీస్తు నాలో ఉన్నాడు. నేను భయపడను. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నివాసం చేస్తున్నాడు. నేను భయపడను. యేసు రక్తపు కోటలో నన్ను భద్రపరిచాడు. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చెయ్యగలను. ఈ తర్బీదులో చివరి ఘట్టం. దావీదు సామాన్యంగానే యుద్ధ భూమిలోకి వెళ్ళాడు. యుద్ధ భూమిలో అన్నలు ఎలా ఉన్నారో చూద్దామని వెళ్ళాడు. అక్కడ తెలియదుగా, అక్కడ దేవుడు ఇలాంటి తగలాటం పెడతాడని తెలియదు. అక్కడ యుద్ధంలో చేతకాని వాళ్ళలాగా ఇశ్రాయేలీలందరూ, అక్కడ వాడు రంకెలేస్తున్నాడు, కేకలేస్తున్నాడు, ఊరంత ఉన్నాడు, 9 అడుగులు బలశాలి, మనుషులెవరు అంత ఉండరు, 9 అడుగులు ఉన్నాడు, పెద్ద చేతులు, పెద్ద కాళ్ళు, పెద్ద నోరు, పెద్ద నేత్రాలు. వాడిని చూస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరికీ భయం వేస్తుంది. వాడు రంకెలు వేస్తూ ఉంటే, కేకలు వేస్తూ ఉంటే, ఎవడరా రండి నన్ను జయించండి అని అంటూ ఉంటే, అమ్మో వాడు సంకలో పెట్టి నలిపినప్పుడు మనం నడిపేస్తాడరా, పెళ్ళం బిడ్డలు కలవలివి, మనం వెళ్ళొద్దు అనుకుంటున్నారు ఒకరికొకరు. అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. సిగ్గు లేకుండా అందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. రేయ్
రండి. 40 రోజుల నుంచి కేకలేస్తుంటే 40 రోజుల నుంచి జరిగే తంతు ఏంటంటే ఒక్క అడుగు ముందుకేయడం, 10 అడుగులు వెనక్కేయడం. అమ్మో వీడు ఎంత ఉన్నాడే, మానవ మృగంలాగా ఉన్నాడే వీడిని మనం ఎక్కడ జయించగలవరా అని 10 అడుగులు వెనక్కేసేస్తున్నారు. ఆ స్థలంలోనికి దావీదు వచ్చాడు. ఆడి కేకలు రంకెలు విన్నాక దావీదుకి కోపం రగిలిపోయింది, రోషం రగిలిపోయింది. ఛీ, ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడుగా మీరు అందరూ భయపడేది. సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆడి పనికిమాలినోడని. సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటే ఆడికి బ్యాప్టిజం లేదని, ఆడి రక్షణ లేనోడని. ఎందుకు పనికిరాని సమస్యలకి, కష్టాలకి, ఎందుకు పనికిరాని వాటికి మనం భయపడిపోతూ ఉన్నాం. సున్నతి లేని ఫిలిస్తీయుడు అంటే వాడికి దేవుని భద్రత లేదు, దేవుని రక్షణ లేదు. వాడు గొప్పవాడే కావచ్చు, వాడు పెద్దవాడే కావచ్చు, వాడు పెద్ద మానవ మృగంలాగా ఉండొచ్చు, కానీ నేను క్రీస్తును కలిగి ఉన్నాను, నాలో దేవుడున్నాడు, నేను పరిశుద్ధాత్మతో నిండుకున్న వ్యక్తిని. యుద్ధం యెహోవాది. వాడి పక్షంగా ఎవడు లేడు, నా పక్షంగా దేవుడున్నాడు. నా పక్షంగా దేవుడున్నాడు. నన్ను బలపరచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను అని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా, సౌలు రాజా, నేను వాటితో యుద్ధం చేస్తాను. మేము కండలు తిరిగిన వాళ్ళవి, యుద్ధాభ్యాసం చేసిన వాళ్ళు మేమే భయపడుతున్నావురా? దావీదు, నువ్వు చిన్నోడివి, బొడ్డోడివి, ఇక మూతి మీద మేసం కూడా సరిగ్గా రాలేదు, నువ్వు వెళ్ళి యుద్ధం చేస్తానంటావు ఏంటంటే, దావీదు అంటాడు, నీ కూతుర్ని ఇస్తావా? యుద్ధం చేస్తే యుద్ధంలో గెలిచినోడికి నీ కూతుర్ని ఇస్తావా? ఇవ్వా? ఇస్తాను అన్నాడు. నువ్వు ఇస్తావుగా, నేను ఇక చేస్తా యుద్ధం. నీ కూతురు నాకు ఇవ్వాలా? నేను రాజును అవ్వాలా? ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలా? ఇదంతా దేవుని ప్రణాళిక గనుక ఎక్కువ అవసరం లేదు, చిన్న రాయి చాలు వాడిని నేను ఎదిరించడానికి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఒక చిన్న రాయి తీశాడు. ఎంత రాయి? చిన్న రాయి తీశాడు. చిన్న రాయి. చూడండి దేవుని బిడ్డలారా, వాళ్ళంతా చూస్తున్నారు. ఏం తీస్తాడో, ఏం చేస్తాడో దావీదు. పెద్ద యుద్ధశాలిలాగా యుద్ధ నేర్పరలాగా, తర్వాత ఆ రొమ్ముకు దట్టి, చేతిలో బల్లెం, బూట్లు, హెల్మెట్ అన్ని పెట్టుకున్నాడు, కత్తి చేత్తో పట్టుకున్నాడు. వీడు యుద్ధం చేసేస్తాడ్రా అన్ని వేసుకున్నాడు అనుకుంటున్నారు. సౌలు రాజా, నాకు లూజ్ అయిపోయి, ఈ బట్టలు నాకు లూజ్ అయిపోయి అంటున్నాడు. ఈడేమి యుద్ధం చేస్తాడ్రా, ఈ లూజ్ అయిపోయి అంటున్నాడు. సరే తీసిపడే అన్నారు. అది తీసిపడేశాడు. ఆ బట్టలను తీసిపడేశాడు. ఆ రొమ్ముకు దట్టి లేదు, చేతిలో కత్తి మోయలేకపోతున్నాడు. ఈడేమి యుద్ధం చేస్తాడు. వాళ్ళ అన్నయ్యలు అనుకుంటున్నారు, ఆడెందుకు అసలు మధ్యలోకి వచ్చాడు, మనమే నోళ్ళు మూసుకొని కూర్చున్నాం, ఆడెందుకు వచ్చాడు రా అసలు మధ్యలోకి అని చెప్పి వాళ్ళు నోరు మూసుకొని మాట్లాడుకుంటున్నారు. సరే దావీదు, నేను యుద్ధం చేస్తాను అన్నాడు. బట్టలు వేసుకొని యుద్ధం చేస్తే అంటే ఆ రొమ్ముకు దట్టి, డాలు, కత్తి, బూట్లు, హెల్మెట్ అన్ని పెట్టుకొని యుద్ధం చేస్తే అది యుద్ధం చేస్తాడు. అన్నీ తీసేసి నేను యుద్ధం చేస్తాను అంటున్నాడు. ఏం పెట్టి యుద్ధం చేస్తాడ్రా వీడు? ఏం పెట్టి యుద్ధం చేస్తాడంటే, దావీదు అందరు చూడండి అన్నాడు. అందరు చూస్తున్నారు ఏం చేస్తాడని. ఆ ఏట్లో నుంచి చిన్న రాయి తీశాడు, మళ్ళీ ఇంకో రాయి తీశాడు. చూడండి అంటున్నాడు. వాళ్ళందరూ చూస్తున్నారు ఏం చేస్తాడు. 5 రాళ్ళు, 1, వీళ్ళందరూ లెక్క పెడుతున్నారు. 2, 3, 4, 5 రాళ్ళు తీశాడు. 5 రాళ్ళు తీసి 4 రాళ్ళు జోబులో వేసుకున్నాడు. 1 రాయి తీశాడు. రాయి పట్టుకొని వడుసల్లో పెట్టాడు. వెడుసల్లో పెట్టి ఆ రాయిని పట్టుకొని గొల్యాతు మీదకి వెళ్తుంటే గొల్యాతు అంటున్నాడు, ఏయ్ నేనేమైనా కుక్కనా? అవును నువ్వు కుక్కవే కుక్కవు కాబట్టి రాయి పట్టుకొని వస్తున్నాను రా కుక్క. దేవునికి స్తోత్రం. సింహం, ఎలుగుబంటి అవి అడవిలో మృగాలు, నువ్వు ఊరిలో ఉన్న మృగాని, ఊర కుక్కవి, నీ మీదకి రాయి పట్టుకొని వస్తున్నా నేను అని
ఆ రాయిని గిరాగిరా గిరాగిరా తిప్పుతున్నాడు. వీళ్ళందరూ రాయి వైపే చూస్తున్నారు. ఏం చేస్తున్నాడు రాయుడు, ఏం చేస్తున్నాడు, అందరు చూస్తున్నారు ఆ రాయి వైపే. ఆ రాయి అలా తిరుగుతుంటే వీళ్ళ తలకాయలు కూడా అలాగే. మొత్తం రాజు చూస్తున్నాడు, సౌలు చూస్తున్నాడు, వాళ్ళ అన్నయ్యలు చూస్తున్నారు, ఆ రాజ్యంలో ఉన్నవారంతా చూస్తున్నారు, ఫిలిస్తీన్ల రాజ్యంలో ఉన్నవారంతా చూస్తున్నారు. ఆ గొల్యాతు కూడా ఎట్టా తిప్పుతున్నాడు ఆ రాయితో పాటు తల. ఆ రాయ తిప్పి 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 ఒక్క ఊపున వదిలేసరికి ఆ రాయ వెళ్ళి గొల్యాతు తల మీద తగిలింది. ఇలా తగిలింది. ఎలా పడాలా? వెనక్క పడాలా? ఎట్ట పడ్డాడు? బైబిల్లో రాయబడిన విషయం ఏంటంటే గొల్యాతు బోర్ల పడ్డాడు. దావీదు కొట్టిన స్ట్రోక్ ముందు నుంచి ఇలా తగిలింది. రూల్గా ఇలా తగిలితే వెనక్కి పడాలి, కానీ ముందుకు పడ్డాడు. అంటే దావీదు కొట్టిన రాయి కాదు, దేవుడు తన్నుకు పడ్డాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహింపరుద్దాం. యుద్ధం యెహోవాది, యుద్ధం యెహోవాది. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. దేవుడు నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. దేవుని బిడ్డ, దావీదు కొట్టిన రాయి కాదు. మరి రాయి స్టోరీ ఎందుకురా నాయన? మరి రాయి స్టోరీ ఎందుకు? రాయి స్టోరీ ఎందుకు? దేవుడే కదా తన్నింది, దేవుడే కదా యుద్ధం చేసింది. దావీదు చేతులెత్తి దేవా నా పక్షంగా యుద్ధం చేయి అనగానే గొల్యాతు డామ్ అని పడిపోయాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుంటుంది. కానీ సౌలు ఏమంటాడు తెలుసా? మా అమ్మాయిని నీకేమను, నువ్వేం చేసావు? నువ్వేం చేసావు? కనీసం రాయి పెట్టి కూడా కొట్టలేదాన్ని. ప్రార్థన చేసాం, అటు పడిపోయాడు. నీకు నా కూతుర్ని ఇవ్వను అంటాడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు దావీదుకి ఆలోచన ఇచ్చాడు. దావీదు నువ్వేం చెయ్యొద్దు, చిన్న రాయి తీసుకో, వాళ్ళందరి దృష్టి ఆ రాయి మీద వచ్చేలాగా చేయి. వాళ్ళందరి దృష్టి, ఈ రాజ్యంలో ఉన్నవారు, ఆ రాజ్యంలో ఉన్నవారు, సౌలు, అందరి దృష్టి ఆ చిన్న రాయి మీద వచ్చేలాగా చేయి. ఆ రాయితో ఆ గొల్యాతుని కొట్టు, నేను యుద్ధం చేస్తాను. అందరు ఏమనుకుంటారంటే దావీదు యుద్ధం చేశాడని. అందరు ఏమనుకుంటారంటే దావీదు యుద్ధం చేశాడని, దావీదు కొట్టిన రాయికే పడిపోయాడని ప్రజలందరూ అనుకుంటాడు. ఆ పిచ్చిరాజు కూడా అనుకుంటాడు. నీకేం పర్వాలా, ఆ రాజు కూడా అనుకుంటాడు నీకేం పర్వాలేదు, తన కూతుర్ని నీకు ఇస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమ పరుద్దాం. నీ మహిమ కోసం ఆయన నీ ద్వారా అద్భుతాలు చేస్తున్నాడు. దావీదు రాయి విస్తున్న సమయం, దేవుడు గొల్యాతుని కొట్టిన సమయం ఒక్కటే. సాగర్ బాబు ప్రార్థన చేసిన సమయం, అద్భుతం దేవుడు చేసిన సమయం ఒక్కటే. కనుక సాగర్ బాబు మహింపరచబడుతున్నాడు. సాగర్ బాబు చేసిందేమీ లేదు. క్రీస్తే సమస్తం చేస్తూ ఉన్నాడు. క్రీస్తే యుద్ధం చేస్తూ ఉన్నాడు. క్రీస్తే అద్భుతం చేస్తూ ఉన్నాడు. నన్ను బలపరుచు క్రీస్తు యందు మాత్రమే నేనేదైనా చేయగలను, లేకపోతే నేనేమీ చేయలేను. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. చివరి టెస్ట్ ఏం పట్టుకున్నాడు? రాయి పట్టుకున్నాడు. ఎక్కడి నుంచి తీశాడు చెప్పండి? ఎక్కడి నుంచి తీశాడు? నేల నుండి తీశాడు. చివరి టెస్ట్, ఆ రాయి, నేల నుంచి తీయబడిన ఆ రాయి నేల మట్టుకు తగ్గించుకున్న యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. నేల నుండి తీయబడిన ఆ రాయి నేల మట్టుకు తగ్గించుకున్న యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆయన పరలోకం విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచలేదు, కానీ ఆయన దేవదూతలతో నిత్యం కొనియాడబడుతూ ఉన్నాడు. పరలోక నివాసి అయి ఉన్నాడు. తండ్రికి ఏకైక జనితైక కుమారుడై ఉన్నాడు. అదంతా విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచలేదు, కానీ మన కోసం నేల మట్టుకు తగ్గించుకున్నాడు. రిక్తునిగా మారిపోయాడు. తండ్రికి విధేయుడయ్యాడు. ఆ నేల మట్టుకు తగ్గించుకున్న ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. నేల నుండి తీయబడిన రాయి నజరేయుడైన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. నీ విజయం క్రీస్తులోనే. నీ విజయం క్రీస్తులోనే. చిన్న రాయి. ఎంత రాయి? చిన్న రాయి. యేసు కూడా చిన్నవాడిగా మారిపోయాడు. యేసు కూడా చిన్నవాడిగా మారిపోయాడు. బైబిల్ చెప్తా ఉంది, దేవదూతల కంటే నరపుత్రుని కొంచెము తక్కువ వానిగా చేసితివి అని. దేనికంటే? దేవదూతల కంటే నరపుత్రుని కొంచెం తక్కువ వానిగా చేసితివి అని.
అంటే దేవుడు ఫస్ట్ ప్లేస్, రెండవ ప్లేసు దేవదూతలు, చివరి ప్లేస్ ఎవరిది? నరపుత్రులది, అంటే మనుష్యులది. ఆ మనుష్యుని స్వరూపాన్ని యేసు ధరించుకున్నాడు. అంటే తక్కువ వానిగా, చిన్నవానిగా, కొంచెము వానిగా మారిపోయాడు. ఆ చిన్న రాయి చిన్నవానిగా మారిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. ఆ చిన్న రాయి ద్వారా దావీదు జీవితంలో జయం కలిగింది. నీ జీవితంలో కూడా జయం కలగాలంటే, నీ జీవితంలో కూడా అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో గొల్యాతు కూలిపోవాలంటే, నీ ఎదురుగా ఉన్న అపవాది తంత్రాలు నువ్వు ఎదిరించాలంటే, నీ ఎదురుగా ఉన్న సమస్యను నువ్వు ఛేదించాలంటే, నీ ఎదురుగా ఉన్న కష్టాన్ని నష్టాన్ని నువ్వు జయించాలంటే, చేతిలో ఒక ఆయుధం కావాలి, నీ నోట్లో ఒక ఆయుధం కావాలి. ఆయన నజరేయుడైన యేసుక్రీస్తు. యేసు నామములో నీకు జయం కలుగుతూ ఉంది. నన్ను బలపరుచు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. నిన్ను బలపరుచు క్రీస్తు యందు నువ్వు సమస్తం చేయగలవు అనే స్థితిలోనికి నువ్వు రావాలి. చివరి అద్భుతం క్రీస్తే. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. దావీదు దేవుని తర్బీదు కేంద్రంలో తర్బీదయ్యాడు. ప్రతి టెస్ట్లో, అంటే గాఢాంధకారపు లోయలోకి పంపించినా పాస్ అయ్యాడు, సింహాన్ని పంపించినా పాస్ అయ్యాడు, ఎలుగుబంటిని పంపించినా పాస్ అయ్యాడు, చివరికి మానవ మృగం లాంటి గొల్యాతే ఎదురుగా వచ్చినా పాస్ అయ్యాడు. ఇప్పుడు దావీదు రాజు. దేవుని తర్ఫీదు కేంద్రంలో తర్ఫీదు చేయబడిన దావీదుని ఇశ్రాయేలీల ప్రజలపై రాజుగా నియమించాడు. ఇది దేవుని ప్రణాళిక, దేవుని ఉద్దేశం, దేవుని ఆలోచన. నిన్ను కూడా ఆయన తర్ఫీదు చేస్తా ఉన్నాడు. నిన్ను గాఢాంధకారపు లోయలోకి పంపిస్తున్నాడు. నీ దగ్గరికి సింహాన్ని పంపిస్తున్నాడు. అంటే సింహం లాంటి సమస్యలు నీ దగ్గరికి ఎలుగుబంట్లు పంపిస్తున్నాడు. అంటే ఎలుగుబంట్లు లాంటి సమస్యలు, అప్పులు, అనారోగ్యం, వేదనలు, కష్టాలు, కన్నీళ్ళు, పెద్ద సమస్య అండి. అంటే గొల్యాత్ అన్నమాట. పెద్ద దయ్యం అండి అంటే గొల్యాత్ అన్నమాట. నీ దగ్గరికి పంపిస్తున్నాడు. నువ్వు జయించాలి, నువ్వు తర్ఫీదులో జయం పొందాలి. దావీదును రాజుగా మార్చినట్టుగా నిన్ను కూడా రాజరికపు స్థితిలోనికి నడిపించబోతున్నాడు. నిన్ను కూడా సమృద్ధిలోనికి నడిపించబోతున్నాడు. నిన్ను కూడా ఒక ఉన్నతమైన స్థితిలోనికి నడిపించబోతున్నాడు. సమృద్ధి అనే స్థితిలోనికి నడిపించబోతున్నాడు. బిడ్డ, నువ్వు భయపడవలసిన అవసరం లేదు. నిన్ను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదించబోతున్నాడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మీకు ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ చేయి వేసుకోండి. ఇప్పుడే దేవుడు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు. తక్షణమే పరిపూర్ణమైన స్వస్థతను ఆయన కలిగించబోతున్నాడు. ఇప్పుడే నువ్వు సాక్షిగా నిలవబడబోతున్నావు. ఈ వ్రాయి చేసి ఎక్కడ అనారోగ్యంగా ఉంటే అక్కడ మీ చేయి వేసుకోండి. ఎవ్రీ సిక్నెస్, ప్రతి విధమైన వ్యాధి శరీరానికి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. చెవి నొప్పితో వచ్చారంట, దేవుడు ముట్టి స్వస్థపరిచాడు. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. నుంచి కూడా బాగా నొప్పిగా ఉంది. ఒకసారి డాక్టర్ గారిని అడిగితే నొప్పి రాకూడదమ్మన్నారు. ఎందుకంటే పొద్దున్న నుంచి బాగా నొప్పిగా ఉందమ్మంటే పాప భయపడింది. ప్రార్థనకు వచ్చేటప్పుడు కూడా అనుకున్న ఈ నొప్పితో కూర్చోగలనో లేనోనని. ఇప్పుడు మీరు ప్రార్థన చేసేటప్పుడు స్వస్థత కలిగింది. పట్టుకోలేకపోతున్నాను. ఈ రోజు ఇక్కడ చేసుకున్నాను. హల్లెలూయా. ఇప్పుడు ఎలా ఉంది? పట్టుకోగలుగుతున్నారా? హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. 2 వారాల నుంచి వస్తా ఉన్నారు మీరు ఇక్కడికి. గడ్డలు ఉన్నాయి మీకు కాలుకి, అవి 2 వారాల నుంచి మీరు చూసుకుంటున్నారు. కొంచెం కొంచెం తగ్గుతున్నాయి, ఇప్పుడు పూర్తిగా తగ్గాయి. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా. మోకాల నొప్పి, వెన్ను నొప్పి తగ్గింది. చప్పట్లు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. హల్లెలూయా.